సో ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న లదాఖ్ సిరీస్ మన ఛానల్లో ఫైనల్లీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ లదాఖ్ సిరీస్ స్టార్ట్ చేసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో దీంతో పాటు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న గివ్ అవే. సో 5,000 రూపీస్ రివార్డ్ మనీ అండ్ 5 లక్కీ విన్నర్స్. సో 5,000 రూపీస్ ఒక లక్కీ విన్నర్కి అండ్ మిగతా 4 మెంబర్స్కి సర్ప్రైజ్ గిఫ్ట్ నా సైడ్ నుంచి. సో ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే రూల్స్ ఆర్ వెరీ సింపుల్. రైడ్ విత్ విజయ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో నన్ను ఫాలో చేయాలి. నా లదాఖ్ సిరీస్ ప్రతి ఒక్క వీడియో మీరు చూడాలి అండ్ ప్రతి ఒక్క వీడియో పైన మీరు లైక్ చేయాలి, కమెంట్ చేయాలి అండ్ ప్రతి ఒక్క వీడియోని డెఫినెట్లీ షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో. అండ్ దాని స్క్రీన్ షాట్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఈ లదాఖ్ సిరీస్ ఫినిష్ అయిన వెంటనే బడ్జెట్ వీడియోలో విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. గుడ్ మార్నింగ్ అందరికీ. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవ్రీ వన్. సో రైట్ నా మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నాం, ఒక గ్రేట్ ప్లేస్లో ఉన్నాం. కాశ్మీర్ అంటేనే ప్యారడైజ్ అంటారు. జన్నత్ అంటే ప్యారడైజ్. ఈ రోజు డోర్ ఇట్లా ఓపెన్ చేస్తారు, ఇది స్లైడర్ ఉంది. సో ఆ ప్యారడైజ్ లాంటి ప్లేస్లో ఉన్నాం మనం. అండ్ ప్యారడైజ్ లాంటి ప్లేస్లో ఇంకో స్పెషల్ ప్లేస్లో. సో ఈ ప్లేస్ని నేను ఇంత సింపుల్గా చెప్పినా చూపించిన అర్థం కాదు. సో విజయ్ స్టైల్లో సినిమాటిక్ వేలో చూడండి. గుడ్ మార్నింగ్ శ్వేత, ఎట్లుంది ప్లేస్? మనం మాట్లాడిన ప్రతి బోట్ హౌస్ దగ్గరికి వెళ్ళి వీళ్ళ కాశ్మీర్లో ఏదైతే స్పెషల్ ఉంటుందో అది సేల్ చేస్తారు. లైక్ కుంకుమ పువ్వు, ఇంకా ఆయన జ్యువెలరీస్ అవి ఉన్నాయి. కాకపోతే హైదరాబాద్ ఇస్ స్పెషల్ ఫర్ జ్యువెలరీస్, బ్యాంగిల్ ఇవన్నీ అక్కడ కూడా అయితే. కాకపోతే మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఏం తీసుకోలేను. అయినా శ్వేత కూడా ఏం అవసరం లేదనుకుంటా. కావాలేమన్నా ఏమొద్దు కదా. బోట్ హౌస్లో కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నాను. అయినా రాత్రి ఫుల్ ఎక్సైటెడ్ ఉండే ఈ బోట్ హౌస్లో. అంటే కేరళలో ఎప్పుడో బోట్ హౌస్లో ఉందామని చెప్పి అనుకున్నాం, కానీ కాలేదు. లుక్ ఎట్ దిస్. రైట్ నౌ మనం కాశ్మీర్లో ఉన్నాం, దాల్ లేక్ బోట్ హౌస్లో. హోప్ మీ అందరికీ డ్రోన్ షాట్స్ బాగా నచ్చినాయని చెప్పి అనుకుంటా. సో వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి లోకల్ సైట్ సీయింగ్కి వెళ్దాం. అండ్ దాల్ లేక్, ఈ లేక్లో స్టే చేయాలి అని చెప్పి ప్రయారిటీ లిస్ట్లో ఉండే అనమాట. అండ్ ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాం, ఇక్కడ ఉంటున్నాం. సో పీస్ఫుల్గా ఏ రైడ్ అయినా సరే కొంచెం ఎంజాయ్ కూడా చేయాలి, రైడ్తో పాటు ఇట్లాంటి ప్లేసెస్ కూడా చూడాలి. సో దానికోసమే బ్రేక్. ఈ ప్లేస్ని ఫుల్గా ఒక రోజంతా చూసి రేపు రైడ్ స్టార్ట్ చేస్తాం. సో హెవెన్ లాంటి ప్లేస్కి వచ్చి బ్రేక్ తీసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ అంటే బేసికలీ ఇట్లాంటి ప్లేస్లకు వస్తే హనీమూన్ లాంటి వైబ్ ఉంటుంది అనుకుంటా చాలా మందికి. కానీ మాది ఎట్లుందంటే ఆమె ఆడ ఎడిట్ చేస్తుంది, నేను ఈడ్ ఎడిట్ చేస్తున్నా. అండ్ పొద్దున్న నుంచి మాది పనే నడుస్తుంది, టైంకి చేంజ్ అయిపోతుంది. అండ్ ఇది మన బోట్. వాటర్ కలర్ కూడా జబర్దస్త్గా అనిపిస్తుంది. బయట చల్లగా ఉంది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కూరగాయలు ఉంటాయి కదా, లేక్ లోపల ఒక కూరగాయల మార్కెట్ ఉంటుందంట. ఆ మార్కెట్లో
స్పెషాలిటీ ఏంటంటే కూరగాయలు ఉంటారు కదా, ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు నేను నా దగ్గర టమాటాలు ఉంటే ఆనియన్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకి టమాటాలు ఇచ్చి నేను ఆనియన్స్ తీసుకుంటా. అట్లనే డిఫరెంట్ వెజిటేబల్స్ ఏవైతే ఉంటాయో అట్లా మనం తీసుకోవచ్చు అంట. అట్లా ఎక్స్చేంజ్ చాలా సంవత్సరాల నుంచి జరుగుతుందంట. అట్లా క్లైమేట్ అయితే సూపర్ ప్లెజెంట్ ఉంది. 20 గంటల కింద ఇది ఒక బ్యూటిఫుల్ రూమ్, చాలా బ్యూటిఫుల్ బోట్ హౌస్. కాకపోతే మేము వచ్చిన తర్వాత ఈ బోట్ హౌస్ చిన్న భిన్నం అయిపోయింది. పానియర్ స్టాప్ వాక్స్ అన్నీ. అండ్ ఈరోజు మనం నార్మల్గా టూరిస్ట్ లాగా, అంటే రైడర్స్ లెక్క కాకుండా ఒక టూరిస్ట్ లెక్క ఎక్స్ప్లోర్ చేయడానికి పోదాం. అండ్ బికాజ్ ఆల్మోస్ట్ టైం 4 అవుతుంది. ఇప్పుడు తింటున్నాం, మేము తినడానికి వెళ్తున్నాం. సో లంచ్ చేసుకుందాం. లంచ్ చేసుకున్న తర్వాత మనం ఒక బోట్ రైడ్కి పోదాం. సో ఈ దాల్ లేక్ శ్రీనగర్లో ఏదైతుందో మొత్తం 80 కిలోమీటర్స్ రేంజ్లో ఉందంట. అండ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ మనం తిరగడానికి. కాకపోతే నాకు తెలిసి మనం అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేం, కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ మనం ఉంటున్న బోట్ ఇదే, ఈ బోట్లోనే మనం ఉంటున్నాం అనమాట. బోట్ హౌస్ बहुत फीका है जी करी कल, लेकिन कल रात में जो खाया बहुत अच्छा था. అయితే నిన్న రాత్రి ఇక్కడే ట్రై చేసినాం ఫుడ్. మేము తీసుకున్న స్టే పక్కకే, బోట్ హౌస్ పక్కకే. మాకు బోట్ హౌస్ అయితే మాకు బాగా నచ్చింది. ఇంకో రోజు కూడా ఉండబోతుంది, అంత మంచిగా ఉంది. కానీ బోట్ హౌస్ కంటే దాదాపు ఇంపార్టెంట్ మనకి. ఈరోజు కొంచెం బ్రేక్ తీసుకున్నాం అనమాట రైడ్ నుంచి. బికాజ్ ఎందుకంటే ఎడిటింగ్ ఉండే, ప్లస్ ఈ ప్లేస్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి బోటింగ్ పోదాం అనుకున్నాం. బోటింగ్ పోదాం అనుకొని బోటింగ్ అదంతా మాట్లాడినాం. ఫైనల్గా ఏమైందంటే బోటింగ్ మాట్లాడిన తర్వాత వెదర్ కనిపిస్తుందిగా మొత్తం క్లౌడీ, మీరు మొత్తం బ్లాక్ క్లౌడ్స్లో కమ్ముకుపోయిందనమాట. సో ఇప్పుడు మనం బోటింగ్కి పోయినాం అనుకో బిస్కెట్ అయిపోతాం. అండ్ ఈరోజు ఇప్పుడు ఏం జరిగిందంటే, నేను ఆల్వేస్ మనం ఎప్పుడు స్టే తీసుకున్నా పార్కింగ్ ఉన్న స్టేనే తీసుకుంటాను నేను, బండి లోపల పెట్టేటట్టు. మనోడు అడిగిన పార్కింగ్ ఉన్న స్టే ఇవ్వమని చెప్పి, పార్కింగ్ ఉందని చెప్పి తీసుకొచ్చిండు. దాని తర్వాత బయట బండి పార్క్ చేపించేసిండు. సరే ఇదంతా మా ఏరియానే, ఇక్కడికి ఎవరు రారని చెప్పి. సో మన వెనకాల బంజీ కార్డ్స్ ఉంటాయి, చిన్న బంజీ కార్డ్స్ బ్లూ కలర్, మీ అందరికీ గుర్తుంటాయి. ఆ బంజీ కార్డులు కొట్టేసారు. లదాఖ్ ఎవరు వచ్చినా సరే, లదాఖ్ మెయిన్ డెస్టినేషన్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ శ్రీనగర్ లాగానే మీరు శ్రీనగర్ లాగి దాల్ లేక్ చూడండి. దాల్ లేక్ మంచి ప్లేస్. మీరు డెఫినెట్లీ ఒక కొత్త వెదర్ని, కొత్త నేచర్ని చూసినట్టు ఉంటుంది. లిటరల్లీ నేషనల్ హైవేలు అన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇది మనం రైడ్ చేస్తున్న రోడ్ నేషనల్ హైవే 1. సో ఈ ప్లేసే ఇట్లుంటే హిమాలయ నడి బొడ్డున ఉన్న లే ఎట్లుంటుందో ఇమాజిన్ చేసుకుంటుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. సో మనకి ఎక్కువ టైం పట్టదు ఇంకా లే రీచ్ కావడానికి. అట్లీస్ట్ ఇక్కడికి రావడానికి 5 days పట్టింది. అండ్ ఇక్కడ దాకా మనకు రావడానికి ఎన్ని కిలోమీటర్స్ అయింది తెలుసా మీకు? 2400 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 2400 కిలోమీటర్స్ అనమాట. దాల్ లేక్ ఇక్కడ బోటింగ్ ఒక్కరి మీద ఒకరు పోటీగా అడుగుతున్నారు అనమాట. 200 రూపీస్ 400 రూపీస్ అని చెప్పి. మనం అడిగిన ధర 1500 రూపీస్ చెప్పిండు. అండ్ వీడికి వస్తే మాత్రం 200 రూపీసే ఉంది. అండ్ ఇక్కడ కూడా నైట్ స్టేస్ అవైలబుల్ ఉన్నాయి. మనం ఏదైతే చిన్న బోట్లు ఉన్నామో సేమ్ అలాంటివి బోట్స్ ఇక్కడ ఉన్నాయి. కానీ ఈ బోట్స్లో ఏంటంటే షేరింగ్ సిస్టమ్. మన రూమ్ ముందు ఉంటుంది, ఇంకో రూమ్ వెనకాల ఉంటుంది. సో ఇవన్నీ గేట్స్ ఉన్నాయి ఇక్కడ, దాని ప్రకారం మనం బోట్స్ తీసుకోవచ్చు. వావ్, అస్సలు తప్పు చేయలేము మేము. దాల్ లేక్ వచ్చి అస్సలు తప్పు చేయలేము. మార్నింగ్ నుంచి ఈ వ్యూ కాకుండా ఇంట్లో కూర్చున్నాం మేము. అండ్ రైట్ నౌ అసలు ఒక్కసారి వ్యూ ఇక్కడ పార్కింగ్ కూడా ఉందన్న, మనం కావాలంటే పార్క్ కూడా వేసుకోవచ్చు. మనం ఇక్కడ బండి పార్క్ చేసిన 2 ఫోటోలు తీద్దాం, ఏమంటావు? I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. Sometimes I feel like all is lost, but I know it's not true. I wanna put up all my walls cause I'm not in the mood. But then I cut myself off from the rest of the room. I know that time can heal it all if you're patient and soon it can all be worth it, all the searching. Pain is never really permanent, but damn it. Okay, तो कहाँ जा रहे हैं अभी अपन? अभी हम जाएंगे लोटस लेक, गोल्डन लेक, फ्लोटिंग गार्डन, लोटस गार्डन, मार्केट.
मार्केट अच्छा फ्लोटिंग मार्केट मार्केट जो है इसको कुछ लोग नाम बोलते हैं मीना बाजार राइट कुछ लोग बोलते हैं ओल्ड सिटी मार्केट कुछ लोग बोलते हैं फ्लोटिंग मार्केट ओके सूपर जो पानी के बीच में आएंगे हम वहाँ पे रुकेंगे आप देख सकते हो वहाँ డన్ బోట్ జర్నీ కొంచెం దూరం దాకా వచ్చింది సో ఈ పక్కకు కనిపిస్తున్నాయి కదా వాటర్ లిల్లీ అంట చెట్లు ఇవేనా వాటర్ లిల్లీ ఎక్కిగే ये वाटर लिली हो गया वाटर लोटस गार्डन कहाँ पे वो लोग बड़ा पता हो गया लोटस अंतेना पूरा एक ही गली में है क्या दिस इज कॉल्ड लोटस गार्डन क्यों లేక్ లోపల హోల్సేల్ మార్కెట్ సో ఇక్కడ మనకి ఏదైనా కావాలంటే షాపింగ్ చేయొచ్చు అంటే నాకు తెలిసి ఇది బయట కూడా మనం షాపింగ్ చేయొచ్చు ఎవరికైనా డౌట్ రావచ్చు అంటే ఇక్కడనే వచ్చి షాపింగ్ చేయాలని చెప్పి సో ఈ లేక్ లోపల అంటే ఇంత పెద్ద లేక్ కదా దీన్ని క్రియేటివ్గా వచ్చిన వాళ్ళకి ఇంకా మంచిగా చూపెట్టడానికి ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా కట్టారు కానీ బాగున్నాయి నాకు తెలిసి మేబీ బయట దొరికే స్టాక్ ఇక్కడ దొరికే స్టాక్ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు లేకుంటే అందరు బయటనే కొనుక్కుంటారు కదా సో మన కోసం ఫిష్ టిక్కా సో ఈ లేక్లో మనం బోటింగ్ చేసేటప్పుడు మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి తినడానికి షాపింగ్ చేయడానికి ఇంకా వేరేవి సో మనం కొంచెం తిందాం ఫిష్ అంటే ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ నాన్ వెజ్ తిని కూడా 6 days అయిపోయింది మనకి సో ఏ లేక్ కా ఫిష్ क्या भैया नहीं ये ट्राउट वाला है ट्राउट यानी पहलगाम यानी पहलगाम से आता है పహల్గామ్ సో బోట్ షికార్ అయిపోయింది వీడికి వెళ్ళి మనం ఎక్కడైతే ఎక్కినామో సేమ్ అదే పాయింట్ కి వచ్చినాం సో చిన్న फोटो हैदराबाद अंकल जी आप बोलोगे तो मैं मेरा कुछ भी नहीं सुनाई देता है आप कीप क्वाइट फॉर टाइम ओके సో ఇక్కడ ఏంటంటే మరి ఏమన్నా నో ప్రాబ్లం అంటారు సో బోటింగ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే గేట్ నెంబర్ 1 దగ్గరికి రండి ఇక్కడ మాకైతే 400 రూపీస్ తీసుకురు ఇద్దరికి 200 రూపీస్ ఈచ్ పర్సన్ సో బెస్ట్ అన్నమాట ఏం చేసినాను నేను చూడలేదు ఈ అమ్మాయిలు ఎట్లుంటారా బై బ్లాగ్ చేయని వీళ్ళ బ్లాగ్ చేసేటప్పుడు మాత్రం డిస్టర్బ్ చేయొద్దు కానీ అన్ప్రొఫెషనల్ బ్లాగర్స్ కిలోమీటర్ల దాల్ లేక్ 20 గేట్లు ఉన్నాయి 15 కిలోమీటర్ల దాల్ లేక్ మొత్తం తిప్పలేడు 15 కిలోమీటర్లు కాదు మనం పోయింది మా అంటే ఇప్పుడు మనం ఒక 3-4 కిలోమీటర్స్ తిరిగి ఉంటాం కానీ బ్యూటిఫుల్ మంచిగా అనిపించింది కొన్ని గ్లేషియర్స్ కూడా కనిపించినాయి